రీసెంట్‌గా మా ఆఫీస్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు కొన్ని టీమ్స్ డివైడ్ అయితాయి గదా! మా టీమ్ కూడా డివైడ్ అయింది. బై సీయింగ్ అస్ ద వే వి ఆర్ డ్రెస్సింగ్ అప్, ద వే వి ఆర్ చూసి వీళ్ళతో పోటీ ఈజీ అసలు మేము ఈజీగా విన్ అవుతాం అని ఏ టీమ్స్ అయితే అదర్ టీమ్స్ అనుకున్నాయో, మమ్మల్ని ఫస్ట్‌లోనే డిసప్పాయింట్ చేశారు. యాక్చువల్‌గా టీమ్‌లో ఇంతమంది ఫిక్స్ అవుతారు గదా! మా టీమ్‌లో ఒక అమ్మాయి అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయింది. మేము ఆ టెన్షన్‌లో ఉంటే వీళ్ళు మమ్మల్ని టీజ్ చేస్తున్నారనమాట. ఓకే. లెట్ ఇట్ బి అని తీసుకొనేసి మేము తర్వాత గేమ్ 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్‌లో 1 మ్యాచ్ అన్‌ఫార్చునేట్‌లీ మేము ఓడిపోయాం. 3 మ్యాచెస్ అయితే మేము విన్ అయ్యి ఫైనల్‌గా మేమే ఫైనలిస్ట్‌లు అయినాము. మేమే విన్నర్స్ అయ్యాము. సో, ఈ దీంట్లో ఏంటంటే చెప్పేది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మనల్ని టీజ్ చేసేవాళ్ళు, మనల్ని కిందికి పుల్ చేయాలని చూసేవాళ్ళు చాలామందుంటారు. బట్ మనము మన కాన్ఫిడెన్స్‌తో మనం ముందుకెళ్ళి మనం మన పని మనం చేసుకుందాం. ఆ తర్వాత దేవుడే డిసైడ్ చేస్తారన్నట్టుంటే డెఫినెట్‌గా సక్సెస్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. కష్టపడి మనం సాధించి సక్సెస్ అయితాం చూడు, అంతకు మించిన రివార్డే ఉండదు మనకసలు. సో, ఎప్పుడు కూడా డోంట్ జడ్జ్ బై సీయింగ్ కవర్ ఆఫ్ బుక్ అంటారు కదా! సో, పైన కవర్ చూసి మనం బుక్‌ని ఎలా అయితే జడ్జ్ చేయలేమో, అలాగే మనిషి యొక్క టాలెంట్‌ని, మనిషి యొక్క సక్సెస్‌ని, అపియరెన్స్‌ని బట్టి మనం అసలు చెప్పలేము. సమ్‌టైమ్స్ ఇట్ మైట్ నీడెడ్ బట్ నాట్ ఎవ్రీ టైమ్. మినిమమ్ ఆహ్, ఏదైతే ఉందో అది ఉంటే చాలని నా ఫీలింగ్. నేను అదే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఈవెన్ ఐయామ్ మ్యారీడ్. ఐ నో మై బౌండరీస్. ఐ నో మై ఎథిక్స్. ఐ నో మై రూట్స్. నేను నా రూట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఎక్కడి నుండి వచ్చానో అన్నది మర్చిపోతే అసలు మన పుట్టుకకే అర్థం ఉండదు కదా! లైఫ్‌లో ఎదగాలి, సంపాదించాలి, బాగుండాలి, బాగుపడాలి. అది యాక్సెప్టెడ్. బట్ మన ఎథిక్స్, మన రూట్స్, మన వాల్యూస్ మర్చిపోయి బతకాలంటే ఐ కాంట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఆహ్, సమ్ కొంతమంది ఓకే. నేను అందరిని అనట్లేదు. బట్ చెప్తున్నా. పై మెరుగులు చూసి మనం ఎవరిని జడ్జ్ చేయలేము. ఏది చెప్పలేము.